డిసెంబర్ 9 నుండి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి ఏ చట్టాలు అమలులోకి తీసుకురాబోతోంది, ఏ చట్టాలపైన ఈసారి అసెంబ్లీలో డిస్కషన్ ఉండబోతున్న విషయం మనం కనుక చూస్తే ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టానికి సంబంధించి కొంత కొత్త సవరణ తర్వాత ఈ చట్టాన్ని తిరిగి అమలులో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి విఆర్ఏ విఆర్ఓ సిస్టాన్ని కూడా తిరిగి పునరుద్ధరించే అవకాశం కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించబోతోంది అసెంబ్లీ. ఇక రైతు భరోసా కులగణన సర్వే పైన ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చించే అవకాశం కనబడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఇటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రేపు ఎల్లుండి రాబోతున్నాయి. 2 రోజుల్లోనే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే అటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాక మునుపే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతోంది. సుమారుగా డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఏడాది కాలంగా అటు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి, పూర్తిస్థాయి హోంమంత్రి లేడని ఒక ఆరోపణ ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఈ లోపుగానే చేపట్టే అవకాశం కనబడుతోంది. మరోవైపు డిసెంబర్ 7లోగా మంత్రివర్గ విస్తరణ పూర్తయిపోయి ఆలోపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల కంటే ముందే కొన్ని కీలకమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా విషయంలో కానివ్వండి, తర్వాత ఇటు ఆసరా పెన్షన్ విషయంలో 2 విషయాల్లో కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ అయితే చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయం ఉండబోతోంది మంత్రివర్గంలో. అటు అసెంబ్లీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిక ఇక హరీష్ రావు ఫామ్ హౌస్ పైన కూడా విచారణ జరుపుతోంది ప్రభుత్వం. సో ఆయనకు రంగనాయక్ సాగర్ దగ్గర ఫామ్ హౌస్ ఉందనే ఆరోపణ ఏకంగా సీఎం నోటిగుండా చేశారు. కాబట్టి ఆయనకు ఫామ్ హౌస్ విషయం పైన కొంత ప్రజెంట్ చర్చ జరుగుతోంది. రంగనాయక్ సాగర్ భూములకు సంబంధించి భూసేకరణ ప్రకారంగా తీసుకున్నటువంటి ఆ భూమిలో ఏకంగా హరీష్ రావు తన పేరు మీదకి రాయించుకొని ఏకంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చింది. కాబట్టి దాని విషయం కూడా చర్చ జరుగుతోంది. సో ఆ అంశాన్ని కూడా అసెంబ్లీలో కొంత మాట్లాడే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఈ రాజకీయ అంశాలతో పాటుగా పథకాల వారీగా ఏమేం పురోగతి సాధించాం, ఇంకా ఏ పథకాలు అవలంబించాల్సి ఉంది, ముఖ్యంగా కీలకమైంది ఆసరా పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, ఈ 3 అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. యశోక్సరం ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో మంత్రివర్గ విస్తరణ గురించి ముందుగా మాట్లాడుకుంటే మంత్రివర్గ విస్తరణ ఈ అసెంబ్లీ ముందైనా ఉంటుందా? కనీసం అంటే ఏడాది కాలం పూర్తి కావస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి కానీ హోంమంత్రి లేకుండా ఏడాది పాటుగా ప్రభుత్వం కొనసాగింది. కేవలం నామమాత్రం అంటే కేవలం 12 మంది ముఖ్యమంత్రులతో కలిపి 12 మంత్రి మాత్రమే ఉన్నారు. మిగిలినటువంటి వారిని భర్తీ చేసే అవకాశం ఉందా, లేదంటే 5 ఏళ్ల పాటుగా ఇలాగా కొనసాగిస్తారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే డిసెంబర్ 7కి 1 ఇయర్ కంప్లీట్ కాబోతా ఉంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఏర్పాటై. అప్పటికంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేయాలనేటువంటి అనేక ప్రయత్నాలు జరిగాయి గతంలో. కానీ హర్యానా ఎన్నికల కోసం ఒకసారి పోస్ట్ పోన్ అయింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాదాపు డిసెంబర్ 7 లోపల మంత్రివర్గ విస్తరణ చేసుకొని తర్వాత 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు. తర్వాత శీతాకాల సమావేశాలకు సంబంధించినటువంటిది డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. దాదాపు అవే డేట్లు ఖరారయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే రావాలి. మనం చూసాం గతంలో జరిగినటువంటి 2 అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా సాగాయి. మొదటిసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, అప్పుడు కేసీఆర్ రాకపోవడం, ఆయన తుంటి ఎముక విరిగి రెస్ట్లో ఉన్నటువంటి సందర్భం. రెండవసారి జరిగినటువంటి సమావేశాల సందర్భంగా కేసీఆర్ హాజరయ్యారు, ఒకసారి వచ్చి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రారంభం కాబోతున్నాయి కొన్ని రోజుల్లో. కాబట్టి దాని విషయంలో రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇకనైనా అసెంబ్లీకి రా స్వామి అంటూ కేసీఆర్ని పిలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఛాలెంజ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ కావచ్చు, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, హైడ్రా, మూసి, తర్వాత ఇలా కొన్ని నిర్ణయాలు, లగచర్ల ఘటనకు సంబంధించి ఇలా అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈసారి అసెంబ్లీ కూడా చాలా రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాస్త డిలే చేసినటువంటి నేపథ్యంలో అపవాదం ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కాలేదు. 12 మంది ఉన్నారు ముఖ్యమంత్రితో కలిపి, ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలామంది పోటీ పడతా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకో కొన్ని జిల్లాల నుంచి కేవలం 1 మాత్రమే ఉన్నారు. చాలామంది ఆశిస్తున్నారు. అనేక సామాజిక వర్గాల నుంచి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది కాంగ్రెస్లో. సో దానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్న చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక మంత్రులతో నిన్న ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పార్టీ ఎప్పటికప్పుడు నిరంతరంగా దీనిపైన పనిచేస్తూ ఉంది. ఒక నిఘా వేసింది. పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు వారికి పరిగణలోకి తీసుకోవాలి. నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రివర్గ విస్తరణలో ఏ అంశాల వారిగా బేరీజు వేసుకుంటే ఏ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి, ఏ జిల్లా నుంచి ఎవరిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి దానిపైన ఫోకస్ పెడతా ఉంది. ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానం కూడా ఒక క్లారిటీకి వచ్చింది, క్లియరెన్స్ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఈసారి పూర్తి స్థాయి విస్తరణ ఎక్కడి కూడా పెండింగ్ పెట్టకుండా, ఒకటి మైనారిటీ, ఈసారి బీసీలకు పెద్దపీట వేయాలని ఇలా అనేక అంశాలను ప్రాధాన్యంలోకి తీసుకుంటున్నారు. సీనియారిటీ కానీ మొదటి నుంచి పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వారిని వీళ్ళందరినీ ప్రాధాన్యంలోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉంది. 1 ఇయర్ కంటే బిఫోర్ 1 ఇయర్ సెలబ్రేషన్ నీళ్ళకు అమ్ముకుంటున్నాయి. గతంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఉండబోతున్నాయి, లోక్సభ ఎన్నికల తర్వాత ఉండబోతున్నాయి. ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర ఫలితాల తర్వాత అంటున్నాం. ఈసారైనా కూడా కొంత ఇది ముందు అడుగు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో శాఖకు సంబంధించి విద్యాశాఖ, హోంశాఖ 2 కీలకమైన శాఖలకు పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం కారణంగానే అటు విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయి. హోంశాఖకు సంబంధించి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈసారి ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? ఎవరెవరు ఆశిస్తున్నారు? ఏ జిల్లా నుంచి ఎటువంటి ఆశాభావం వ్యక్తమవుతోంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం లాస్ట్ గవర్నమెంట్కి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ చూస్తే ప్రభుత్వం అందులో హోంశాఖ మైనారిటీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపింది. మరి ఇక్కడ మొన్న ఎమ్మెల్సీకి ఇక్కడ కూడా అమీర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. సియాసత్ ఎడిటర్, పత్రికా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఉర్దూ పత్రిక నడుపుతా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయనను సేమ్ అదే పొజిషన్లో ఉంచే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచే అవకాశం ఉంటుంది. గతంలో ఏ రకంగా నడిచినటువంటి చర్చ జరుగుతూ ఉంది. హోంశాఖ అమీర్ అలీ ఖాన్కి ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది. మైనారిటీకి కీలక పోస్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ఈ ప్రభుత్వం కూడా ఇవ్వనుంది అనేటువంటి చర్చ. ఇక మిగతా పోస్టులకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి, తర్వాత మిగతా అనేక శాఖలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించినటువంటి కరెక్ట్గా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇప్పుడు హాస్టళ్లలో మిగతా సంబంధించినటువంటి కొన్ని దాంట్లో విద్యా వ్యవస్థలో ఇప్పుడు గ్రూప్ 1 విద్యార్థులు రోడ్డు పైకి రావడము, సెక్రటరీ ముట్టడి చేయడము, హైకోర్టును ఆశ్రయించడము, ఆందోళన చేయడము, వీటన్నిటిది కాస్త పూర్తి స్థాయిలో వాటిపైన దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి అన్ని శాఖలను చూసుకొని సమన్వయం చేసుకుంటున్నటువంటి ఉంది. కాబట్టి దాన్ని కూడా వేరే వాళ్ళకి అప్పయపడానికి సిద్ధమవుతున్నారు. ఇక మిగతా జిల్లాల్లో కాలం పూర్తయిపోతోంది. ప్రభుత్వం ఏర్పాటైపోయి ఒకవైపు విజయోత్సవాలు అనిపించుకుంటున్నారు. రైతు బంధు, రైతు భరోసాగా మార్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించిన అంశం లేదు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలు అయితే ఉన్నాయి. అనుకున్న స్థాయిలో అయితే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, రుణమాఫీకి సంబంధించిన అంశాలు అయితే పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అయితే అది సాధ్యపడలేదు. కాబట్టి ఏడాది కాలం పాటుగా చూస్తూ ఊరుకున్నాం. ఏడాది తర్వాత అంతు తేలుస్తామని గతంలో ఒకనొక సందర్భంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాబట్టి అదేనా జరుగుతుందా? ఏడాది కాలం పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈసారైనా ఆయన ప్రతిపక్ష నేతగా తన యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉందా? గతంలో ఒకసారి వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు, డైరెక్ట్గా మీడియా పాయింట్కి వచ్చారు. మొట్టమొదటిసారిగా అక్కడ నుంచి ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతామనేటువంటి స్టేట్మెంట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేటువంటిది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడారు. అప్పుడు ప్రత్యేక సభల్లో కాంగ్రెస్ వస్తే రైతు బంధు గోవిందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. నిజంగానే ఈసారి రైతు బంధు సహాయం కింద అందించాల్సినటువంటి రైతు భరోసా పేరు మార్చింది కాంగ్రెస్. పెట్టుబడి సహాయాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు. దీనికి ఇవ్వలేదు, నెక్స్ట్ రబీకి ఇస్తామనేటువంటిది ఒక డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సో ఆ విషయంలో క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలనేటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే వ్యూహరచన చేసింది. మండల, జిల్లా సంబంధించినటువంటి స్థాయిల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించాలనేటువంటిది, దీనికోసం పెద్ద ఎత్తున రైతులను సమాయత్తం చేయాలంటూ. సో ఈ అంశంలో కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా 1 ఇయర్ హనీమూన్ పీరియడ్, జనరల్గా 6 months ఉంటుంది, కానీ ఈయన 1 ఇయర్ హనీమూన్ పీరియడ్, కొత్తగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ ఇద్దాం, అప్పటి వరకు నేను నోరు తెరవను అనేటువంటిది పెద్దగా మాట్లాడలేదు. కేవలం ఒక మాట మాట్లాడారు, చీల్చి చెండాడుతాను ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఒక మాట మాత్రమే చెప్పారు. సో ఈసారి అసెంబ్లీ సమావేశాలకి డిసెంబర్ 9వ తారీఖు రోజున ప్రారంభమయ్యే మాట్లాడిన ఆయనకి లాంగ్ లీవ్ తీసుకున్నారు. లాంగ్ లీవ్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటారా? ఇక లీవ్స్ కంక్లూడ్ చేసేసి ఆయన తిరిగి విధుల్లోకి చేరుతారా?
పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలనేటువంటిది బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే లఘుచర్ల ఘటనకు సంబంధించి మహబూబాబాద్లో ధర్నా నిర్వహిద్దాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు కాలేదు, రైతు భరోసా ఈ దఫా ఇవ్వలేదు, ఇంకా మిగతా దఫాకు సంబంధించిన నెక్స్ట్ సీజన్లోనే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ అంశాల ఎజెండాగానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. తర్వాత జాబ్ క్యాలెండర్ 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా పదే ముఖ్యమంత్రి కేసీఆర్ను రమ్మని చెప్తా ఉన్నారు అసెంబ్లీకి. కాబట్టి ఈసారి కేసీఆర్ ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా ఈసారి కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కానీ, తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలను అసెంబ్లీ వేదిక చర్చిస్తారు. 6 చట్టం కానీ, తర్వాత ఈ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి ఎంత మేర ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి అనేటువంటిది, కట్ ఆఫ్ ఎంత తీసుకోవాలనేటువంటి అసెంబ్లీ వేదిక చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటికీ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద డిసెంబర్ 9 నుంచి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఆలోగానే ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నిర్ణయంలో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం లభించబోతోంది, ఎవరెవరిని అంటే అన్ని సామాజిక వర్గాల కూర్పుగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, ప్రజాపాలన అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందో చూడాల్సిన అవసరం. ఒకవైపు మరోవైపు ఏ చట్టాలను తీసుకురాబోతున్నారు, ఎటువంటి పథకాలను ఆమోదించబోతున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. చివరిగా కేసీఆర్ వస్తారా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా అయితే ఉంది. ఆయన దాదాపుగా హనీమూన్ పీరియడ్కి అవకాశం ఇస్తున్నాం, తర్వాత చెండాడతామని చెప్పిన నేపథ్యంలో వస్తారా లేదంటే ఇంకేదైనా బ్రేక్ ఉంటుందా అనేది మాత్రం చూడాలి. లక్ష కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు, పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు. కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లలో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక్ సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1000 కోట్లు ప్రజలై ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా.
ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు, తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాందా, ఎప్పుడొస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.